హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉదినమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో పాలకూర ఫ్రైని చాలా సింపుల్గా, టేస్టీగా, త్వరగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఉప్పు చాలా తక్కువగా యాడ్ చేసుకోండి, ఆకుకూరలు కాబట్టి ఉప్పు చాలా తక్కువ పడుతుంది. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత మాత్రమే పాలకూరని యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 కట్టల పాలకూరని యాడ్ చేశానండి. నేను శుభ్రంగా కడుక్కొని చాలా సన్నగా కట్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించండి. ఈ విధంగా మగ్గించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి, అంతా కలిసేలాగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పాలకూర నుంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యి ఆ వాటర్లో పాలకూర చక్కగా ఉడికి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అలాగే వదిలేయద్దు. ఈ విధంగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకోండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇక ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఉప్పు అయినా సరే, కారం అయినా సరే తక్కువే పడుతుందండి ఆకుకూరల్లో, చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేస్తే యమ్మీ యమ్మీ పాలకూర ఫ్రై నా స్టైల్లో సింపుల్గా, టేస్టీగా, చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు నేను చేసిన ఫ్రై అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.